హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్ ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. టెస్లా నుంచి కారు కొనుగోలు చేస్తారని మస్క్కు మాటిచ్చిన ఆయన తాజాగా కారు కొన్నారు. అయితే ట్రంప్ కారు కొనుగోలు ఈ రోజే చేస్తానని చెప్పగా నేరుగా మస్కే దగ్గరుండే 5 కార్లను వైట్ హౌస్ కు తీసుకొచ్చారు. టెస్లా నుంచి కారు కొనుగోలు చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కి ఇప్పటికే మాటిచ్చారు. ఈ క్రమంలోనే నేడు కారును కొనుగోలు చేస్తానంటూ ట్రంప్ చెప్పగా మస్క్ టెస్లా షోరూమ్ నే వైట్ హౌస్ కు తీసుకొచ్చారు. లేటెస్ట్ మోడల్ కు చెందిన 5 కార్లను తీసుకురాగా ట్రంప్ అందులో నుంచి ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని $80,000 కొనుగోలు చేశారు. అయితే ఇందుకు మస్క్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పిన ట్రంప్ తీసుకోకుండా పూర్తి డబ్బులను చెల్లించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This is a different panel than I've had. Everything's computer. టెస్లా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ శాఖ నిర్ణయాల వల్ల అమెరికా వ్యాప్తంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన టెస్లా కార్లను ఎవరూ కొనుగోలు చేయొద్దని పూర్తిగా బహిష్కరించాలంటూ అమెరికన్లు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్కు మద్దతుగా నిలిచారు. టెస్లాకు చెందిన కారును తానే కొంటానని ఇటీవలే మస్క్కు మాటిచ్చారు. అయితే తాజాగా దాన్ని నెరవేర్చిపోతున్నట్లు చెప్పగా మస్క్ స్పందించారు. ట్రంప్ షోరూమ్ కు రావాల్సిన అవసరం లేదని వివరించి మరీ ట్రంప్ కోసం షోరూమ్ నే వైట్ హౌస్ కు తీసుకెళ్లారు. ముఖ్యంగా 5 అత్యాధునిక మోడల్ కార్లను తీసుకువెళ్లారు. వీటి ఫీచర్ల గురించి ఎలాన్ మస్కే నేరుగా ట్రంప్ కు వివరించారట. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు. ఆపై ఆ కారు ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు. మస్క్ కూడా పక్క సీట్లో కూర్చోగా ట్రంప్ ఇది చాలా బాగుందని చెప్పారు. దాన్నే కొనుగోలు చేస్తానని వివరించారు. అమెరికాలో గ్రేట్ కంపెనీగా ఉన్న టెస్లాను బాయ్కాట్ చేయాలన్న డిమాండ్ కు వ్యతిరేకంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాను ముందుకు నడిపించి లక్షల్లో ఉద్యోగాలిచ్చే కంపెనీలకు అండగా ఉండాలని ట్రంప్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. అది విన్న మస్క్ ఇది చాలా వేగంగా వెళ్లే కారుని ఓసారి సీక్రెట్ సర్వీస్ కు హార్ట్అటాక్ ఇద్దామా అంటూ జోక్ చేశారు. అయితే వాహనం నడిపేందుకు ట్రంప్నకు అనుమతి లేకపోవడంతో ఆయన టెస్ట్ డ్రైవ్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ట్రంపే ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మస్క్ దానికి డిస్కౌంట్ ఇస్తానన్న ఈ కారును $80,000 కొనుగోలు చేశానని ట్రంప్ చెప్పారు. తాను రాయితీ తీసుకుంటే ప్రతిపక్షాలు ఎన్నో ప్రయోజనాలు పొందారంటూ విమర్శలు చేస్తారని వివరించారు.